అధికారం ఇచ్చారు. ఏ అధికారం ప్రకారం, ఏ చట్టం ప్రకారం, ఏ రాజ్యాంగం ప్రకారం కూలగొట్టినని చెప్పి మేము అడుగుతున్నాం. అది తప్ప అటు అడగటం అనేటువంటి చెప్పండి సార్. మా మధుగారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర నాయకులు ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. నిర్వాసితులతో మాట్లాడొద్దా? ఏం జరిగిందో తెలుసుకోవద్దా? ఎందుకు వాళ్ళ నిర్వాసితుల పరిస్థితి కాదండి. వాళ్ళ దాంతో వచ్చిన ఏం మిగులుతాను? అదొక కలెక్టర్ గారు వచ్చి మాకు ఇది పిలిపియండి, జాయింట్ కలెక్టర్ గారు పిలిపియండి, మాకు హామీ ఇవ్వమనండి. ఆ ఇల్లు స్థలాలు గోలగొట్టింది కదా, దానికి తగ్గట్టుగా నష్టపరిహారం ఇస్తామనేటువంటి చెప్పండి సార్. మేమేం చేయం, ఆందోళన చేయం, మేమేం మాట్లాడాం. మేము సీఏ గారితో మాట్లాడడానికో లేకపోతే ఇంకొకరితో మేము నిర్వాసితులతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడేకపోవడం ఏంటి? ఎట్ల పద్ధతి అవుతుంది? కుటుంబాలను పరామర్శించడం, బాధిత కుటుంబాలతో మాట్లాడొద్దా? బాధిత కుటుంబాలతో ఇప్పుడే మాట్లాడతాం సార్. మేము ఏమైనా శాంతి భద్రతలు ఏమైనా మేము భంగం కలిగించినవా? ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాండి సీఏ గారు వెళ్తాడు, రాండి అంటే ఎందుకు వెళ్తాడు సీఏ గారు మమ్మల్ని? కాలనీకి వెళ్తారు సార్, బాధ ఏందనేటువంటి మొత్తుకుంటాడు వాడు. వాళ్ళని ఏమండి సోమయ్య గారు వీళ్ళందరూ వీళ్ళు మనుషులు అండి. పశువుల్లో కొందుకొచ్చాడు, కొందుకొచ్చి బందల తొట్లో పెట్టాడు పెడితే వీళ్ళు మనుషులు అండి. వీళ్ళు మనుషులు. మత్తులు ఏమో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుని వాడు బ్రహ్మాండంగా బతుకుతాడు. వీళ్ళేమో తీసుకొచ్చి ఇక్కడ పెడతారా? ఏంటండి వీళ్ళ ఏర్పాట్లు ఏంటండి? కాదండి ఒక దగ్గర 300 కుటుంబాలు ఉంటే భూమికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా అండి? రెవెన్యూకి భూదాన భూమికి ఏమైనా సంబంధం ఉందా అండి? ఉమ్మడి రాష్ట్రంలోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు.